అండి. ఈరోజు మటన్ కాజు రెసిపీ చేద్దామండి. ముందుగా మటన్ ఉడికించుకోవాలండి. దాంట్లో కొద్దిగా వాటర్, సాల్ట్, పసుపు వేసి ఉడికించుకోవాలండి. కాజు మటన్ చేసుకోవడానికి ముందుగా మటన్ ఉడికించుకొని పెట్టుకోవాలండి. తర్వాతగా నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము. సరిపడా ఆయిల్ వేసేసుకొని కాజు మటన్ రెసిపీకి కావాల్సిన కాజు మటన్కి కావాల్సినంత ఆయిల్ వేసుకుందామండి. రెసిపీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాము. దీంట్లో ఒకటి బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీ వేసేద్దాము. కరివేపాకు, దూరగా వేసేసుకొని కొద్దిగా మగ్గాక ఆనియన్స్ వేసేద్దాము. కట్ చేసుకుంటే ఆనియన్స్ సరిగ్గా సాల్ట్ వేసేసాము. అప్పుడు కొద్దిగా వేసాము. బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో కొద్దిగా వేసుకున్నాము. బాగా మగ్గాలండి. మగ్గుతున్నాయి బాగా ఆయిల్. అప్పుడు దీంట్లో టమాటోస్ వేసుకున్నాము. ఒకటి పట్టుకుంటే టమాటా కొద్దిగా మగ్గాక ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్, పసుపు, మసాలా వేసేసుకున్నాము. కారం ఇప్పుడు దీంట్లో సరిపడా పసుపు, కారం అండి. నేను కొద్దిగా కారం కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు. కొద్దిగా మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. బాగా మగ్గాలండి. ఇప్పుడు బాగా మగ్గిందండి. ఇప్పుడు మనము బాగా ఉడికించి పెట్టినటువంటి పసుపు, ఉప్పు వేసుకున్నటువంటి ఉడికించినటువంటి మటన్ యాడ్ చేద్దాం. దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా బాగా కుక్ కావాలి. అలాగే మటన్ ఉడికించుకున్నటువంటి వాటర్ కూడా అది కూడా కొద్దిగా దీంట్లో వేసి బాగా మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆడేటట్టు మనము ఈ దీంట్లో వేసి బాయిల్ చేసుకోవాలి మటన్ని. మళ్ళీ మన రెసిపీ దగ్గర పడుతుంది. ఇప్పుడు మనము మసాలా వేసుకున్నాండి. ఇది డ్రై కోకోనట్ అండ్ యాలకులు మళ్ళీ వేసేసుకొని బాగా యాలకుల పొడి, కొబ్బరి, మసాలా, వెల్లుల్లి అన్నీ వేసి దీంట్లో మనం బాగా కలుపుకోవాలండి. మళ్ళీ తర్వాత మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా అవి యాడ్ చేసుకుందాము. చూసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర పేస్ట్ వేసేద్దాం. దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనము ఇది కొద్దిగా మనం చిక్కగా కావాలి. బాగా చిక్కగా అయ్యేంత వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మటన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ తినాలి కదండి. ఈ విధంగా చేస్తే జీడిపప్పు వేస్ట్ చేస్తే తొందరగా ఈజీగా తింటారు అన్నమాట. రైస్లో కానీ, పులావ్లో కానీ, చపాతీ, రోటీలో కూడా బాగా తింటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అందరూ లాస్ట్ 7 చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ. మీరు ట్రై చేసి చూడండి. మరి చూడండి దీనికి ఆయిల్ పైన వస్తుందండి. ఇప్పుడు మనకు రెసిపీ కంప్లీట్ కావస్తుంది. ఇప్పుడు మన దీంట్లో కొద్దిగా కస్తూరి మేతిని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాము.
కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మగ్గనించిన తర్వాత మనము జీడిపప్పు వేసుకున్నామండి. ఉడుకుతుందండి బాగా, ఇంకొద్దిగా బాగా ఇవన్నీ దగ్గర కావాలి. రెసిపీ మనకు పులుసులా ఉంటుంది, అది కొద్దిగా దగ్గర కావాలి. అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము మనం జీడిపప్పు వేసుకున్నాము. దీంట్లో వేసి కొద్దిగా కొద్దిసేపు అయినాక కలుపుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా కాజు మటన్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అది కాజుస్ ఉన్నాయి కదండి, అవి బాగా వేసుకొని తింటారు పిల్లలు కూడా. ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. ఇంతేనండి, సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేయచ్చు, టేస్టీ కూడా ఉంటుంది. నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రమ్ ద వ్లాగ్స్ జెబుల్ 7.